నెత్తిపై కత్తి. మన దేశంలో మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహమ్మదీయ చక్రవర్తి బాబర్. ఆయన్ని బేబర్ అని కూడా పిలిచేవారు. బేబర్ చాలా ధైర్యశాలి. ఎంత ధైర్యవంతుడు కాకుంటే మన దేశానికి దండెత్తి వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించగలడు. అయితే ఇల్లు అలగటంతోనే పండగ కాదు కదా. సామ్రాజ్యం స్థాపించినంత మాత్రాన ఏమైంది? స్థాపించిన దాన్ని 1000 కళ్ళతో కాపాడాలి. చక్రవర్తికి సామాన్యంగా మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ ఉంటారు. వాళ్ళ వల్ల ఏ కీడు మూడకుండా చూసుకుంటూ ఉండాలి. బేబర్ చాలా గుండె నిబ్బరం గలవాడు కనుక పక్కలో బల్లెం వంటి శత్రువులు ఎందరున్నా భయం అనేది లేకుండా రాజ్యం పాలిస్తూ వచ్చాడు. ఆయన అనుచరుల్లో అలీఖాన్ అనేవాడు ఒకడు ఉండేవాడు. అలీఖాన్ రోజు చక్రవర్తి గారి ఖాందాలో మస్తుగా భోజనం చేసి ఆయనకు సంతోషం కలిగించడానికి ఏవో కబుర్లు మొదలెడుతూ ఉండేవాడు. ఒకనాడు అలీఖాను, ప్రభు, అల్లాకు తామంటే ఎంతో అభిమానం కనుకనే ఆయన తమకు సర్వ సౌఖ్యాలు అనుభవించవలసిందని చెప్పి ఈ మహా సామ్రాజ్యాన్ని ప్రసాదించారు అన్నాడు. చక్రవర్తి, అలీఖాన్, నీ ఉద్దేశంలో సామ్రాజ్యంతో సర్వసుఖాలు వస్తాయనేనా అన్నాడు. బదులుగా అలీఖాన్, సందేహం ఏమిటి ప్రభు, తమకన్నా ఎక్కువ సుఖపడేవాడు ఈ దేశంలోనే కాదు, ఈ విశాల ప్రపంచంలో ఎక్కడా లేడు అనేశాడు. చక్రవర్తి కొంచెం యోచించి, అయితే అలీఖాన్, నిన్ను రేపు ఒకరోజు చక్రవర్తిగా చేస్తాను. ఆ సుఖమేమిటో నీ అంతటి నీవే చూద్దువు గాని అన్నాడు. అలీఖాన్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. చక్రవర్తి గారు నన్ను రేపు చక్రవర్తిగా చేస్తాననే అన్నారు అని అతడు ప్రభువుకి వింజామార వేస్తున్న చాకల్ని అడిగాడు. అవును బాబు అని చాకలు చెప్పగానే సందేహం కాస్త తీరి అలీఖాన్ పట్టరాని సంతోషంతో గంతులేయడం ప్రారంభించాడు. మరో కాసేపటికల్లా నగరంలో రేపు అలీఖాన్ గారు చక్రవర్తి కాబోతున్నారు అని దండోరా కూడా వినపడింది. గొప్ప గొప్ప సామంతులందరినీ రమ్మని కోరుతూ ఆహ్వానాలు వెళ్ళాయి. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు కిరీటం ధరిస్తాను అనుకుంటూ అలీఖాన్ కునుకు పట్టక రాత్రంతా మెలుగునే ఉన్నాడు. నిజానికి అది కునుకు పట్టే సమయం కాదు కదా. తెల్లవారటంతోనే బేబర్ అతన్ని రప్పించి చక్రవర్తి దుస్తులు ధరింపించి సింహాసనం మీద అధిష్ఠింపించి అంటే కూర్చోబెట్టి తన కిరీటం తీసి వాడిని పెట్టుకోమన్నాడు. అతి వైభవమైన ఆ సందర్భంలో బ్రహ్మాండమైన విందు జరిగింది. తరువాత సామంతులు ఒక్కొక్కరే వచ్చి అలీఖాన్కు వంగి సలాం చేసి బంతులలో కూర్చోడానికి వెళ్తూ ఉంటే అతడికి ఒళ్ళు తెలియనంత సరదాగా ఉంది. బంగారు పళ్ళాల్లో మంచి మంచి భక్ష్యాలన్నీ తెచ్చి మొదట అలీఖాన్కు, తర్వాతనే తక్కిన వాళ్లకు వడ్డన జరిగింది. ఆ పదార్థాల్లో కొన్ని అలీఖాను అంతకు ముందెన్నడూ రుచి చూసే ఎరగడు. ముఖ్యంగా వాటిల్లో దిల్కుష్ అనే పిండి వంట తినాలని అతనికి చాలా రోజుల నుంచి మనసు. ఇప్పుడు అదును దొరికింది కదా అని చెప్పి దాన్ని పల్లెల్లోంచి తీసి నోట్లో వేసుకోవటానికి మెడకాస్త పైకెత్తాడు. ఎత్తేసరికి నెత్తికి సూటిగా పైన తలతలా మెరిసే పదునైన పెద్ద కత్తి ఒకటి వేళ్లాడుతూ కనపడింది. దాన్ని వేళ్లాడదీస్తే తాడుతో కాదు, సన్నని తల వెంట్రుకతో. ఏ మాత్రం గాలికి కదిలినా అది తెగి మీద పడేటట్లుంది. దాన్ని చూడటంతోనే అలీఖాన్ గుండె బేజారైపోయింది. దిల్కుష్ మాట మరిచిపోయాడు. ముచ్చెమట్లు పోసి ఒళ్ళు గజగజ మునగటం మొదలెట్టింది. ఆ ఖడ్గం తెగి మీద పడితే ఇంకేమైనా ఉందా? గుక్కెడు ప్రాణం ఇట్టే ఎగిరిపోతుందే. బాబోయ్, నాకు సింహాసనం వద్దు, కిరీటం వద్దు, రాజరికం అంతకంటే వద్దు, నా దారిని నన్ను పోనివ్వండి అంటూ ఎలాగైతేనే సింహాసనం దిగబోయాడు. కానీ బేబర్ అతన్ని కదలనివ్వలేదు. అలీ, నా కల్లా ప్రసాదించిన ఆ సౌఖ్యం ఏమిటో రేపు ఉదయం వరకు నువ్వు అనుభవించక తప్పదు అన్నాడు బేబర్. అలీఖాన్ వణికిపోతూ, ప్రభు, నెత్తి మీద కత్తి పెట్టి సుఖపడమంటే నేను అనుభవించే సుఖమేమిటి నా మొహం అంటూ గోలపెట్టాడు. బేబర్ చిరునవ్వుతో, అలీఖాన్, చక్రవర్తి జీవితం ఇంతే. నీ నెత్తిపైనున్న కత్తికి మల్లనే. చక్రవర్తులకు ప్రతి క్షణము ప్రాణాపాయమే అన్నాడు. అట్లయితే తమరెన్నడూ నాకు మళ్ళీ భయంతో వనకలేదు మరి అని ధైర్యం చేసి అడిగాడు అలీఖాన్. ప్రాణాపాయానికి భయపడటం ధీరుడి లక్షణం కాదు. ధీమంతుడికి తెలుసు అపాయం ఉందని. అయితే అతడు సామాన్య మానవుల్లాగా ప్రాణం పోతుందేమోనని భీతితో దిగులు పెట్టుకొని కూర్చోడు అని చెప్పాడు చక్రవర్తి. సరే ప్రభు, నా మానాన్ని నన్ను పోనివ్వండి. ఆ వెంట్రుక ఏ క్షణంలో తెగి కత్తి నా మెడ మీద పడుతుందో అని అనేక విధాల చక్రవర్తిని బతిమలాడాడు అలీఖాన్. పడితే పడని, ఈ 24 గంటలు రాజభోగం అనేది ఏమిటో నువ్వే అనుభవించి తీరాలి అంటూ చక్రవర్తి భటుల్ని కానుగదికి కాపలా ఉంచి చక్కపోయాడు. అలీఖాన్ నోరెత్తలేదు.
24 గంటలు ప్రాణాలు పిడికల్లో పెట్టుకొని కాలం గడిపాడు. ఎదుట పెట్టిన వాటిలో ఒక్క దిల్కుష్ అయినా నోటికి పోలేదు. ఆ రసగుల్లాలు, ఆ గులాబ్ జాములు ఎక్కడవక్కడే ఉండిపోయినాయి. అరే అల్లా, ఎంతటి శిక్ష విధించినావు అని తనను తానే తిట్టుకుంటూ క్షణమొక యుగంగా గడిపాడు అలీఖాన్. గడువు దాటంతోనే బ్రతుకు జీవుడా అనుకొని బయటపడ్డాడు. అటు తర్వాత బేబరు ఎదురై పలకరించేసరికి, పగవాడికైనా వద్దు ప్రభు ఈ కిరీటం అంటూ దాన్ని తీసి చక్రవర్తికి సమర్పించేశాడు. బేబర్ చిరునవ్వుతో, కాను, తల వెంట్రుక తెగి కత్తి మీద పడుతుందని భయపడ్డావే గాని నిజానికి అది తెగిపడనే లేదు. నీ పిరికితనమే నిన్ను అంతగా వేధించింది. చక్రవర్తికి పట్టిన అదృష్టం పట్టలేదే అని చాలా మంది అసూయ పడతారే గాని ఆ పదవికి ఉండవలసిన ధైర్యం వారిలో లేదన్న సంగతి తెలుసుకోలేరు అన్నాడు. అప్పుడు అలీఖాన్, తాము సెలవిచ్చినది అక్షరాలా నిజం ప్రభు. కిరీటం ధరించే అర్హత ధీమంతులకే ఉంటుంది అనంటూ భక్తిపూర్వకంగా సలాం చేసి వెళ్ళిపోయాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.